హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము ప్రీవియస్ డిఎస్సి హెచ్జిటి క్వశ్చన్ పేపర్లో భాగంగా కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. మనము ఇందులో మొదటి క్వశ్చన్ చూడండి ఏముందంటే 10 సంఖ్యల అంక మధ్యమము 20, ప్రతి సంఖ్య నుండి 5 తీసివేస్తే వచ్చేటువంటి అంక మధ్యం ఎంత అన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా దత్తాంశం ఉండి వాటి యొక్క అంక మధ్యమం మనకి ఇచ్చినప్పుడు అందులో దత్తాంశం ఉన్నటువంటి ప్రతి సంఖ్య నుండి మనం ఎంతో కొంత విలువను తీసేస్తే మనకున్నటువంటి అంక మధ్యమం కూడా అంక మధ్య నుంచి మనం అదే సంఖ్యను తీసేస్తే వచ్చేటువంటి విలువకు సమానం అవుతుంది. కాబట్టి 10 సంఖ్యల అంక మధ్యం 20 అయినప్పుడు ప్రతి సంఖ్య నుంచి అంటే 10 సంఖ్యల నుండి మనము 5ను తీసివేస్తూ పోతే వచ్చేటువంటి అంక మధ్యం ఎంతంటే ఈ దత్తాంశం యొక్క అంక మధ్యం ఎంతైతే ఉంటుందో సో దాని నుంచి మనం 5 తీసేస్తే వచ్చేటువంటి అంక మధ్యానికి సమానం అవుతుంది. కాబట్టి 20 - 5 ఎంత అని చెప్పింది ఇక్కడ 15కి సమానం అవుతుంది. కాబట్టి ప్రతి సంఖ్య నుండి మనం 5ను తీసివేస్తే వచ్చేటువంటి అంక మధ్యం కూడా మనకు 5ను తీసివేస్తే వచ్చేటువంటి అంక మధ్యం 15కి సమానమైంది. అదేవిధంగా ప్రతి సంఖ్యకు 5 కలిపితే వచ్చే దత్తాంశం ఏమవుతుంది, అప్పుడు 20 + 5 తీసుకుంటాం. అదేవిధంగా ప్రతి సంఖ్యలో మనం 5తో గుణిస్తే వచ్చేటువంటి దత్తాంశం యొక్క అంక మధ్యం ఏమవుతుందో చెప్పండి, 20 × 5 అనమాట. అదేవిధంగా 5తో భాగిస్తే వచ్చేటువంటి కూడా 20/5 చేస్తే వచ్చేటువంటి ఆన్సర్కి సమానం అవుతుంది. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ ఏముందంటే ఒక సమాంతర చతుర్భుజం ఎత్తు దాని భూమిలో 3వ వంతు ఉండును. సమాంతర చతుర్భుజ వైశాల్యము 19,200 సెంటీమీటర్². అయితే దాని యొక్క ఎత్తు ఎంత అని ఇక్కడ చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఏముంది ఇక్కడ మనకు సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు దాని భూమిలో 3వ వంతు అంట. ఫస్ట్ మనం భూమి b = x అనుకుంటే h ఎంత చెప్పండి, అప్పుడు x/3 అనమాట, 3వ వంతు. కాబట్టి మరి సమాంతర చతుర్భుజ వైశాల్యం ఫార్ములా a = భూమి × ఎత్తు b × h అనమాట. మీరు ఏ అంటే ఎంత చెప్పండి ఇక్కడ వైశాల్యం కాబట్టి సో 19,200 ఇంటూ సో b అంటే 19,200 b అంటే ఎంత చెప్పండి ఇక్కడ x, తర్వాత h అంటే ఎంత చెప్పండి ఇక్కడ x/3 అనమాట. తర్వాత సో తిప్పి రాష్ట్రం చూడండి, ఇక్కడ x × x ఏమైతే చెప్పండి x² అవుతుంది. x² సో ఈ రెండు గుణిస్తాయి కాబట్టి 19,200 సో ఇంటూ 3 మనం వర్గంగా రాస్తే వచ్చేది ఆన్సర్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ మనకు 192 సో ఇంటూ 100 ఉంది, ఇది 100 సో ఇంటూ 3 రాస్తుంది ఇక్కడ. తర్వాత సో 192 ఏం రాస్తాం మనము 64 × 3గా రాసుకోవచ్చు, మనం ఇంటూ 100 × 3గా రాసుకోవచ్చు. ఈ మొత్తాన్ని వర్గంగా రాస్తే ఏమొస్తుంది చెప్పండి, 64ని 8², 100ని 10², తర్వాత 3 × 3 3² అనమాట. ఇది x²కి సమానం అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తే ఈ రూల్ వర్గమూలం చేస్తే ఈ 2లన్నీ క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేటువంటి x ఎంత అంటే ఇప్పుడు మనకు సో 8 × 10 × 3 అనమాట. 8 × 3 = 24, 24 × 10 సో 240 అవుతుంది. కాబట్టి 2x అంటే ఎంత ఇక్కడ మనకు సో భూమి ఎంత ఇప్పుడు మనకి 240 సెంటీమీటర్లకు సమానం అనమాట. అప్పుడు ఎత్తు ఎంత చెప్పండి 240/3 కాబట్టి 240/3 3 × 3 80 కాబట్టి సో 80 సెంటీమీటర్లు. కాబట్టి సమాంతర చతుర్భుజం ఎత్తు ఎంత మనకు 80 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగిందనమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చన్ ఏముందంటే x = 5/3 టు ది పవర్ ఆఫ్ 2 ఇంటూ 3/5 టు ది పవర్ ఆఫ్ -4 అయితే x టు ది పవర్ ఆఫ్ -2/3 విలువ ఎంత అన్నాడు ఇక్కడ. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ x = 5/3 హోల్ టు ది పవర్ ఆఫ్ ఇక్కడ 2 ఉంది ఇక్కడ అర్థం ఇక్కడ మనం. అయితే దీనికి ఏముంది ఇక్కడ ఘాతంగా మనకు మైనస్ ఉంది కాబట్టి ప్లస్ కావాలంటే చేస్తాం మనము ఈ విలువలు తిప్పి రాస్తాం అంతే. మనం 5/3 హోల్ టు ది పవర్ ఆఫ్ అప్పుడు ఏమైతే చెప్పండి 4 అవుతుంది, అంటే దీన్ని తిప్పి రాస్తాం మనకు వచ్చి ఘాతంగా ప్లస్గా మారుతుంది అనమాట. మరి భూములు సమానం అంటే ఏం చేస్తాం మనం ఘాతంగాలు కలపాలి కాబట్టి 5/3 టు ది పవర్ 2 4 ఉంది కాబట్టి సో 5/3 టు ది పవర్ ఆఫ్ 2 + 4 = 6 అవుతుంది అనమాట. అయితే మనకేం కావాలి మనకు సో x టు ది పవర్ ఆఫ్ -2/3 కావాలి కాబట్టి ఏం చేస్తాను నేను సో ఇరువైపుల ఘాతాంకాన్ని -2/3కి పెంచేటప్పుడు అప్పుడు ఏమవుతుంది x టు ది పవర్ ఆఫ్ -2/3 = 5/3 సో టు ది పవర్ ఆఫ్ 6 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎంత చెప్పండి ఇక్కడ -2/3 అనమాట. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 3 × 3 3 × 6 ఇక్కడ. అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే 5/3 టు ది పవర్ ఆఫ్ 2 × -2 -4 అవుతుంది అనమాట. మళ్ళీ x టు ది పవర్ ఆఫ్ -2/3 దీన్ని మనకి ఘాతాంకాన్ని ప్లస్గా మారండి ఏం చేస్తాం మనం తిప్పి రాస్తాం కాబట్టి 3/5 టు ది పవర్ ఆఫ్ 4గా రాసుకోవచ్చు. మరి 3/5/4 అంటే ఎంత 3/4 5/4 కాబట్టి 3/4 అంటే ఎంత మనకు సో 81 వస్తుంది. 5/4 అంటే 625 వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అంటే సో 81/625కి సమానం కావడం జరిగిందనమాట. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఏమంటే x = y = 2:3 అయినా 5x + 2y = 4x + 7y ఎంత అని ఇక్కడైతే ఈ విలువ కావాలి మనకు. కాబట్టి 5x + 2y ఎంత అయిపోయింది ఇక్కడ మనకు కావాల్సింది 4x + 7y వీటి విలువ ఎంత అని ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ మరి x = y మీకు ఎంత ఉంది ఇక్కడ 2:3 ఉంది కాబట్టి డైరెక్ట్ ఏం చేస్తాం మనం x ఉన్న ఇక్కడ 2 రాద్దాము, y ఉన్న ఇక్కడ 3 రాద్దాం మనము. ఇక్కడ రాసు చూడండి ఇక్కడ 5 × x అంటే ఎంత సో 2 5 × 2 2 × y అంటే ఎంత అయిపోయింది 3 కాబట్టి 3 రాస్తుంది ఇక్కడ. 4 × x అంటే ఎంత చెప్పండి 2 రాస్తుంది ఇక్కడ. తర్వాత ప్లస్ 7 × y అంటే ఎంత 3 అవుతుంది అనమాట. ఇది మనకు ఆన్సర్ అవుతుంది కదా, ఆన్సర్ అవుతుంది ఇక్కడ. 5 × 2 = 10 10 + 2 3 = 6 కాబట్టి 10 + 6 ఎంత 16 అవుతుంది. 16 ఇక్కడ 4 × 8 7 × 21 మొత్తం ఎంత అయిపోయినప్పుడు 20 సో 9. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే 16:29కి సమానం కావడము
జరిగింది. ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఐదో క్వశ్చన్ చూడండి. ఐదో క్వశ్చన్ ఏముందంటే 0.739 బార్ను పీ/క్యూ రూపంలో రండి. ఇక్కడ చూడండి మనకి ఏముందంటే ఇక్కడ సో 3కు 9కు పైన బార్ ఉంది, ఇక్కడ కేవలం 2 అంకెల పైన మాత్రం బార్ ఉంది ఇక్కడ. కాబట్టి దీనికి అవధి ఎంత అయిపోయింది ఇక్కడ, సో అవధి 2కు సమానం అవుతుంది. దీన్ని ఏమంటే ఇక్కడ వాడు పీ/క్యూ రూపంలో రాయమన్నాడు ఇక్కడ. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం మనము అంటే ఇచ్చినటువంటి విలువ ఏదైతే ఉంటుందో బార్ తీసేసి మొత్తం విలువను తీసుకుంటాం మనం. మొత్తం విలువ మనకి ఎంత అయిపోయింది ఇక్కడ, సో 0 ఒకటి వదిలిపెట్టేసి 739 కాబట్టి 739 మైనస్ తర్వాత బార్ కింద విలువలు ఏవైతే లేకుంటాయో ఆ విలువలు మొత్తం తీసుకుని తీసేసాం అనమాట. అంటే 739 మైనస్ 7 బై ఏం చేస్తాం సింపుల్గా మనము, సో బార్ కింద మనకి ఎన్నైతే అంకెలు ఉంటే అన్ని 9 రాస్తాం మనము. 9 9 2 ఉన్నాయి కాబట్టి 2 రాస్తాం ఇక్కడ మనము. తర్వాత సో బార్ కింద లేకుండా ఉన్నటువంటి విలువలు ఏమున్నాయి ఇక్కడ మనకు 1 మాత్రమే ఉంది కాబట్టి అన్ని సున్నాలు రాస్తాం దీని పక్కన మనం. కాబట్టి 739 మైనస్ 7 బై 990కి సమానం అవుతుంది అనమాట. ఇది నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి, 739 మైనస్ 7 732 సో బై 990 అనమాట. దీన్ని సింప్లిఫై చేసి వచ్చేది మనకు ఆన్సర్ అనమాట. సో ఇది 6 రెక్కలు పోతుంది కాబట్టి 6 రెక్క 6 మనకి ఎంత 1 ఉంటుంది, 3 ఉంటుంది, 6 రెట్ల 12 మళ్ళీ సో 1 2 అంటే మళ్ళీ 12 అనమాట. నెక్స్ట్ ఇక్కడ 6 రెక్క 6 తర్వాత 3 ఉంటుంది 39 సో 6 6 36 మళ్ళీ 3 ఉంటుంది 30 తీస్తే 6 5 30 కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే 122 బై 165కి సమానం కావడం జరిగింది. కాబట్టి సో 0.739 బార్ 0.739 బార్ను మనం పీ/క్యూ రూపంలో రాసి మనకు వచ్చే ఏంటంటే 122 బై 165కి సమానం కావడము జరిగిందనమాట. తర్వాత 6వ క్వశ్చన్ చూడండి. 6వ క్వశ్చన్ ఏముందంటే ఒక క్రమ వృత్తాకార స్తూపం భూ వ్యాసార్థం 14 సెంటీమీటర్లు మరియు దాని సంపూర్ణతల వైశాల్యము 3080 సెంటీమీటర్ స్క్వేర్ అయితే స్తూపం యొక్క ఎత్తు ఎంత అన్నది మీకు తెలుసు. స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా 2πr ఇంటూ r+h అనమాట. సో 2πr ఇంటూ r+h ఇది మన స్తూపం సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా. ఇది మొత్తం ఎంత సమానం చెప్పండి ఇక్కడ, సో 3080కి సమానం అంటే మళ్ళీ ఏమిచ్చింది మీకు ఇక్కడ వ్యాసార్థం 14 సెంటీమీటర్లు కాబట్టి ఏం చేస్తాం మనం 6 దగ్గర 14 రాస్తాం మనము. సో 2 ఇంటూ π అంటే ఎంత ఇక్కడ 22/7 తర్వాత సో ఇంటూ r అంటే 14. నెక్స్ట్ ఇక్కడ కూడా 14 ప్లస్ హెచ్ మనకి హెచ్ కావాలి కాబట్టి రాస్తుంది ఇక్కడ ఈక్వల్ ఎంత ఎప్పుడంటే 3080 అనమాట. నెక్స్ట్ క్యాన్సిల్ చేద్దాం మనం 7 7 7 ఎంత 14 2 ఇంటూ 22 44 44 2 88 అనమాట. మరి 14 ప్లస్ హెచ్ ఎంత అయిపోయింది ఇక్కడ, సో 3080 దీన్ని ఇక్కడ గుణిస్తున్నాయి ఇది మొదలైతే భాగిస్తున్నారు బై 18 అనమాట. ఇక్కడ మళ్ళీ క్యాన్సిల్ చేద్దాం మనము. సో 22 టేబుల్ తీసుకుంటే 22 4 జా 22 1 జా తర్వాత 22 4 జా 0 ఇక్కడ మళ్ళీ సో 4 ఎక్కం 4 ముళ్ళ 12 తర్వాత 4 5 కాబట్టి 35 వచ్చింది ఇక్కడ. అంటే ఎంత ఇక్కడ హెచ్ 14 ప్లస్ హెచ్ ఈక్వల్ ఎంత అంటే సో 35 వచ్చింది. మనకి హెచ్ ఏమొస్తుంది చెప్పండి, హెచ్ ఈజ్ ఈక్వల్ అవుతుంది మైనస్ అవుతుంది కాబట్టి 35 మైనస్ 14 అంటే 21 అవుతుంది. కాబట్టి స్తూపం యొక్క ఎత్తు ఎంత మనకు 21 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగిందనమాట. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. అయితే గమనించండి ఈ డిఎస్సిలో ప్రతి డిఎస్సిలో కంపల్సరీ మనకు స్తూపానికి సంబంధించిన లెక్క ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్తూపం పైన కొద్దిగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలని కోరుకుంటున్నాం. తర్వాత 7వ క్వశ్చన్ చూడండి. 7వ క్వశ్చన్ ఏముందంటే చతుర్భుజం మందలి 4 కోణాల మధ్య గల నిష్పత్తి 2:3:5:8 అయితే పెద్ద కోణం ఎంత అని మీకు తెలుసా అండి. చతుర్భుజంలో ఉన్నటువంటి 4 కోణాల మొత్తం మనకు 360 డిగ్రీస్కి సమానం అవుతుంది అనమాట. అయితే సో వాటిలో ఎన్ని మనకి ఇలా కోణాలు 4 ఉన్నాయి కాబట్టి వీళ్ళు పెద్ద విలువ మనకి ఎంత ఉంది 8 ఉంది కాబట్టి ఏం చేస్తాం సింపుల్గా మనము సో పెద్ద విలువ బై ఈ మొత్తం నిష్పత్తులు ఏమైనా వాటి మొత్తం అనమాట. అంటే 2 + 3 ఎంత 5 5 + 5 10 10 + 8 18 అంటే పెద్ద విలువ బై మొత్తము వీటి భాగాల మొత్తము ఇంటూ ఎంత అయిపోయింది ఇక్కడ మొత్తం కూడా 360 అనమాట. సో ఇది చేస్తే మనకు వచ్చేది పెద్ద కోణం విలువ అనమాట. 18 ఎకం 18 18 20 ఎంబులు ఎంత అయిపోయి 160కి సమానం అవుతుంది. కాబట్టి సో పెద్ద కోణం విలువ మనకి ఎంత అంటే 160 డిగ్రీస్కి సమానం కావడము జరిగింది అనమాట. తర్వాత 8th క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఈజీ క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రం పొడవు దాని వెడల్పుకు 6 రెట్లు మరియు చుట్టుకొలత 980 సెంటీమీటర్ అయిన దానికి వైశాల్యం ఎంత అన్నాడు. అయితే ఫస్ట్ మనం వెడల్పు b = x అనుకుంటే అప్పుడు పొడవు ఎంత అయిపోయింది సో l = దానికి 6 రెట్లు కాబట్టి 6x అవుతుంది అనమాట. చుట్టుకొలత మనకి ఎంత అయిపోయింది ఇక్కడ సో 980 కాబట్టి 2 ఇంటూ సో l + b చుట్టుకొలత ఇది ఏంది దీర్ఘ చతురస్రం చుట్టుకొలత ఎంత సమానం ఇక్కడ 980కి సమానం అనమాట. సో 980 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 2 ఎకం 2 సో 2 4 8 2 9 1 490 మనకు వచ్చింది ఇక్కడ. మరి l అంటే ఎంత 6x కాబట్టి 6x b అంటే x కాబట్టి 6x + x ఎంత 7x అవుతుంది. 7x కూడా ఎంత చెప్పండి ఇక్కడ 490కి సమానం అవుతుంది కాబట్టి 7 ఎకం 7 సో 7 కాబట్టి మనకి x ఎంత చెప్పండి ఇక్కడ 70 వచ్చింది. మరి x అంటే ఏం చెప్పండి సో వెడల్పు కాబట్టి x అంత 70 అవుతుంది అనమాట. మరి పొడవు అంటే ఎంత అయిపోయినప్పుడు ఇక్కడ సో 6 ఇంటూ 70 7 6 42 కాబట్టి 420కి సమానం అవుతుంది అనమాట. అంటే b అంటే 70 సెంటీమీటర్లు l అంటే 420 సెంటీమీటర్స్ అన్నమాట. అయితే మనకేం కావాలి మనకు వైశాల్యం కావాలి. మనకి వైశాల్యం ఫార్ములా l × b అనమాట. సో l × b ఎంత అయిపోయింది ఇక్కడ 420 × 70 అవుతుంది. తర్వాత సో 7 2 14 7 4 21 29 294 తర్వాత 2 zeros కాబట్టి సో మనకు ఆన్సర్ ఎంత అంటే 29,400 సెంటీమీటర్ స్క్వేర్కు మనకు ఇది మనకు దీర్ఘ చతురస్ర వైశాల్యానికి సమానం కావడం జరిగింది అనమాట 29,400. తర్వాత 9వ క్వశ్చన్ చూడండి. 9వ క్వశ్చన్ ఏమంటే త్రిభుజం ఏబీసీలో యాంగిల్ ఏ = యాంగిల్ b/2 యాంగిల్ c/2 అయినా యాంగిల్ సి మరియు యాంగిల్ బిల భేదం ఎంత అన్నాడు. మీకు తెలుసు ఆల్రెడీ
త్రిభుజంలో ఉన్నటువంటి 3 కోణాల మొత్తం ఎంత సమానం మనకు 180కి సమానం అవుతుంది అనమాట. ఇది చూడండి ఇక్కడ యాంగిల్ ఏ బై ఇక్కడ హార్జంటల్ కూడా 1 ఉంటుంది ఇక్కడ. అంటే సో ఏ అంటే 1 భాగం, బి అంటే 2 భాగాలు, సి అంటే 3 భాగాలు అనమాట. అప్పుడు మనకేం కావాలి, మనకు సిబిలో తేడా కావాలి కాబట్టి సి అంటే ఎంత ఉంది ఇక్కడ 6 ఉందన్నమాట. తర్వాత బి అంటే ఎంత ఉంది ఇక్కడ 2 ఉంది కాబట్టి వీటి మధ్య భేదం ఏంటంటే 6 - 2 అనమాట. బై మొత్తం భాగాలు ఇక్కడ 6 + 2 + 1 అంటే మొత్తం మీద 9 భాగాలు అవుతుంది అనమాట. సో ఇంటూ ఎంత అయిపోయింది 180 చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ అనమాట. మరి 6 - 2 ఎంత అయిపోయింది 4 వస్తుంది, 4/9. సో ఇంటూ 180 క్యాన్సిల్ చేస్తే మనం 9 × 9 9 2 18 20 కాబట్టి 20. సో 4 × 20 ఎంత అయిపోయింది 80 అవుతుంది. కాబట్టి మరి సి మరియు బి కోణాల మధ్య తేడా ఎంత మనకి 80 డిగ్రీలకు సమానం కావడము జరిగింది. ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 10వ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మనకు రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. ఇది కూడా సో 2 సంఖ్యల లబ్ధము 8352 మరియు వాటి కాసాబా 87 అయితే కాసాగు ఎంత అంటే ఇక్కడ మీకు తెలుసు ఆల్రెడీ కాసాగు ఇంటూ గాసాబా ఈక్వల్ ఎంత మనకు 2 సంఖ్యల లబ్ధానికి సమానం అవుతుంది అనమాట. సో 2 సంఖ్యల లబ్ధానికి సమానం అవుతుంది. మరి కాసాగు మనకు కనుక్కోవాలి కాబట్టి సో కాసాగు ఇంటూ గాసాబా ఎంత చెప్పండి 87. సో 87 ఈజ్ ఈక్వల్ టు వీటి మొత్తం ఎంత 2 సంఖ్యల లబ్ధము సో 8352 అనమాట. మరి కాసాగు ఏమైతే చెప్పండి సో 8352 బై దొరకలతో భాగిస్తారు కాబట్టి బై సో 87 రాసుకుంటున్నాం. మరి క్యాన్సల్ చేస్తే మనకి ఏమొస్తుంది, యాక్చువల్గా మనం దీంతో భాగించాలన్నా భాగిస్తే ఏమొస్తుందంటే సో 87 × 87 87 సో 96లో పోతుంది. కాబట్టి మనకు కాసాగు ఎంతకు సమానం అంటే 96కు సమానం కావడం జరిగింది. 96 అనమాట కాసాగు. సో దీంతో భాగిస్తే వచ్చేది 96 అవుతుంది అనమాట. తర్వాత 11వ క్వశ్చన్ చూడండి. 11వ క్వశ్చన్ ఏముందంటే 20:25 మరియు 30:35ల విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 1204:x అయితే ఎక్స్ విలువ ఎంత అండి ఇక్కడ. అయితే మనకేమో ఇదేమో సో నిష్పత్తి మారకుండా అదే విధంగా ఉంది. కానీ ఇక్కడ ఏమని చెప్పండి ఇక్కడ 30:35 విలోమ నిష్పత్తి. మరి విలోమ నిష్పత్తి అంటే ఏంటి, ఏం చేస్తాం మనము పూర్వపదము పరపదం రెండు కూడా పరస్పరం వాటి స్థానాలు మారుస్తాం అన్నట్టు మనము. అయితే ఫస్ట్ నిష్పత్తి ఏమని చెప్పండి 20:25. సో సెకండ్ నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తి అంటే ఎంత చెప్పినప్పుడు సో 35:30 రాస్తాం అన్నమాట మనం. వీటి నిష్పత్తిలోగా బహుళ నిష్పత్తి ఏం కావాలి మనకు 1204:x సమానం అంట. మరి ఏం చేయాలి మనం బహుళ నిష్పత్తి అంటే పూర్వపదాల లబ్ధము తర్వాత పరపదాల లబ్ధం అనమాట. ఈ రెండు గుణిస్తాం అనమాట మనము. నిష్పత్తికి రాస్తే ఏమొస్తుంది సో a:b మనం a/bకి రాసుకుంటాం కాబట్టి ఈ రెండు గుణించి ఇక్కడ రాసుకుని చూడండి ఇక్కడ. సో 20 × 35 20 × 35 సో బై ఎంత పని 25 × 30. సో 25 × 30 ఈక్వల్ ఎంత పని ఇది కూడా మనం a/bకి రాస్తే ఏమొస్తుంది ఇది సో 1204/x అనమాట. క్యాన్సల్ చేద్దాం మనము. సో 10 2 10 3 తర్వాత ఇక్కడ 5 5 5 7 ఇక్కడ తర్వాత మనకు వచ్చేది అంటే x ఉంది ఇక్కడ. సో క్రాస్ మల్టిప్లికేషన్ ఏమొస్తుంది ఇక్కడ x = 5 3 15 15 × 1204 సో బై 7 2 14 వస్తుంది ఇక్కడ. మళ్ళీ క్యాన్సల్ చేస్తే 14 × 14 112 మనకి ఎంత 8 ఉంటుంది. 84 14 6 అనమాట. సో 86 × 15 ఎంత అయిపోయింది మొత్తం గుణిస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే 1290. కాబట్టి x విలువ ఎంత మనకు 1290కి సమానం కావడము జరిగిందనమాట. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్ ఏముందంటే సింపుల్గా ఇది సూత్రం అనమాట. ఇది a - bకి సమానమైనది ఏమంటే ఇక్కడ మనకు 4 ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 4 ఆప్షన్లు a - bకి సమానమైనది ఏమంటే మనకు సెకండ్ ఆప్షన్ అవుతుంది అనమాట. అంటే a⁴ - 1/3 - b⁴ 1/3 సో ఇంటూ a⁴ 2/3 ప్లస్ a⁴ 1/3 b⁴ 1/3 ప్లస్ b⁴ 2/3కి సమానం అవుతుంది అనమాట. సో మరి మొదటి ఏముంది ఇక్కడ a - b ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b² దేనికి సమానం అంటే ఇది మనకు సూత్రం ఉంటుంది. సో a³ - b³ సమానం అవుతుంది అనమాట ఇది. సో ఇదేమో a - bకి సమానమైంది. ఇదేం చెప్పండి ఇదేమో a + bకి సమానం అవుతుంది అనమాట. తర్వాత ఇంకో ఇదేమంటే మనకి ఇది సో a³ + b³ సమానం అవుతుంది అనమాట. అయితే జస్ట్ గుర్తుపెట్టుకోలేదు మరి a - b అంటే సేమ్ ఇదే సూత్రం మనకి ఈ విధంగా మారుతుంది అనమాట. ఇక్కడ రాసు చూడండి ఇక్కడ మనం ఫార్ములా తీసుకుంటే x³ - y³ ఏమన్నా వస్తాం మనం x - y ఇంటూ x² ప్లస్ xy ప్లస్ y² అని రాస్తాం మనం. దీంట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ x ఉన్న దగ్గర మనం a⁴ మనం a⁴1/3 రాసిన అనుకోండి. అప్పుడు నేను సో x = a⁴1/3 రాస్తే ఏమొస్తుంది అప్పుడు సో x ఉన్న దగ్గర a⁴1/3 రాస్తే ఇక్కడ చూడండి ఇక్కడ సో x = a⁴1/3 అయితే అప్పుడు ఏ మొత్తం చెప్పండి అవతల వస్తే ఇది క్యూబ్ అవుతుంది కాబట్టి x³ అనమాట. కాబట్టి a = ఎంత ఇక్కడ x³ సమానం అవుతుంది. x³ అంటే ఏ రాసుకోవచ్చు మనము a - b అనమాట. ఇక్కడ ఏముంది ఇక్కడ x - y అంటే x అంటే a⁴1/3 మైనస్ y అంటే ఎంత చెప్పండి ఇక్కడ సో ఇది y అంటే మనం అదేవిధంగా సో y = కూడా b⁴ 1/3 అనుకుంటాం మనం. కాబట్టి ఇక్కడ కూడా b⁴ 1/3 అనమాట. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి a⁴ సో 1/3 × 2 అంటే ఏమొస్తుంది 2/3 వస్తుంది. ప్లస్ ఇక్కడ కూడా సో a⁴ 1/3 b⁴ 1/3 ప్లస్ సో b⁴ 2/3కి సమానం. కాబట్టి ఈ మన సూత్రం మనకు దీనిలాగా మారుతుంది కాబట్టి మనం అదే మనకు ఆన్సర్ అవుతుందంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో మొదటి ఆప్షన్ సూత్రమే మనకి ఇలా మారిందనమాట. కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది.
తర్వాత 13వ క్వశ్చన్ చూడండి. 13వ క్వశ్చన్ ఏముందంటే ఒక సమాంతర చతుర్భుజంలో ఒక కోణము దాని చిన్న కోణం రెట్టింపు కన్నా 24 తక్కువ, అయితే పెద్ద కోణం ఎంత అని ఇక్కడ. మరి ఇక్కడ చూడండి, మనకు సమాంతర చతుర్భుజంలో యాక్చువల్గా 4 కోణాలు ఉంటాయి, కానీ అందులో రెండే విధమైన కోణాలు ఉంటాయి, మనకి రెండే రకాల కోణాలు ఉంటాయి. అదేంటే ఎందుకంటే సమాంతర చతుర్భుజంలో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి ఏ వద్ద కోణం ఎంతైతే ఉంటుందో ఏ వద్ద కోణం ఎంతైతే ఉంటుందో సి వద్ద కోణం అంతే ఉంటుంది, అదేవిధంగా బి వద్ద కోణం ఎంతైతే ఉంటుందో డి వద్ద కోణం అంతే ఉంటుంది. కాబట్టి సో ఇందులో ఒక కోణం చిన్నదైతే మరో కోణం ఏం కావాలి, ఆటోమేటిక్గా పెద్ద కోణం కావాలి. కాబట్టి సో ఇవి కూడా అవే కొలతలు కలిగి ఉంటాయి కాబట్టి మనకు చిన్న కోణం పెద్ద కోణం రెండే ఉంటాయి అనమాట ఇక్కడ. అయితే చిన్న కోణం మనం ఏ వద్ద సో ఎక్స్ అనుకుంటే పెద్ద కోణం ఎంత కావాలి చెప్పినప్పుడు మనకి ఏమిచ్చింది ఇక్కడ, చిన్న కోణము రెట్టింపు కన్నా 24 తక్కువ ఉంటాయి కాబట్టి బి వద్ద కోణం ఏమవుతుంది, సో చిన్న కోణం రెట్టింపు అంటే 2x మైనస్ ఎంత మళ్ళీ 24 అంటే 2x మైనస్ 24కు సమానం పెద్ద కోణం అని ఉంటుంది. అయితే మనకు తెలుసు సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు మొత్తం 180కి సమానం అవుతుంది కాబట్టి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అంతా 180కి సమానం అవుతుంది కాబట్టి రెండు కూడదాం మనము. సో ఎక్స్ ప్లస్ 2x మైనస్ 24 ఈక్వల్ టు 180కి సమానం చేసుకుంటే మరి x ప్లస్ 2x ఎంత 3x అవుతుంది అనమాట. ఈ 24 అవుతుంది పోతే ఏమవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి 180 ప్లస్ 24 ఎంత మొత్తము 204 అవుతుంది అనమాట. అప్పుడు x ఎంత వస్తుంది చెప్పండి, సో 204/3 అంటే క్యాన్సిల్ చేస్తాం మనం, 3 1 3 3 6 సో 18 3 24 కాబట్టి 68 అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ ఎక్స్ అంటే చిన్న కోణం కాబట్టి చిన్న కోణం విలువ మనకి ఎంత ఇక్కడ 68 అనమాట. మరి పెద్ద కోణం ఎంత కావాలి, ఆటోమేటిక్గా ఈ రెండింటి మొత్తం 180కి సమానం కాబట్టి వీటి మొత్తం ఎంత అంటే పెద్ద కోణం విలువ మనకు సో 112కు సమానం కావడం జరిగింది. కాబట్టి పెద్ద కోణం ఎంత అంటే మనకు 112 డిగ్రీలకు సమానం కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 14వ క్వశ్చన్. 14వ క్వశ్చన్ ఏముందంటే ఒక దీర్ఘ చతురస్ర కర్ణం 25 సెంటీమీటర్లు, దాని పొడవు 24 సెంటీమీటర్లు అయితే సో దానికి వైశాల్యం ఎంత అన్నాడు ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ మరి దీర్ఘ చతురస్ర కర్ణం అంటే మనకి పటంకిస్తా చూడండి ఇక్కడ ఏబిసిడి ఒక దీర్ఘ చతురస్రం అనమాట. దీంట్లో ఏసీ ఏమైతే చెప్పండి కర్ణం అనమాట. కర్ణం పొడవు మనకి ఎంత ఉంది ఇక్కడ 25 కాబట్టి ఇది 25 అనమాట. మరి పొడవు ఎంత చెప్పండి ఇక్కడ, సో 24 అని మీరు ఇక్కడ గమనించండి. ఇక్కడ దీర్ఘ చతురస్రంలో ప్రతి కోణం 90 డిగ్రీలు కాబట్టి ఇక్కడ మనం త్రిభుజం ఏబిసి తీసుకుంటే మనం త్రిభుజం ఏబిసి ఏమైతే మనకి లంబకోణ త్రిభుజం అవుతుంది కాబట్టి సో లంబకోణ త్రిభుజానికి ఏం చేస్తాం మనం, పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగిస్తాం మనము. ఇది కర్ణము, ఎదుటి భుజము, ఆసన భుజం అవుతుంది అనమాట. మరి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము సో 25, 24, 7 ఈ మూడు కూడా పైథాగోరన్ త్రికాలు అవుతాయి కాబట్టి మరి మీరు కనుక్కోవచ్చు ఇక్కడ పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణం యొక్క వర్గము కర్ణం స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కనుక్కుంటే మనకు వచ్చేది ఏమంటే సో ఏబీ యొక్క విలువ మనకు 7 వస్తుంది అనమాట. కాబట్టి సో వెడల్పు ఎంత మనకి 7 సెంటీమీటర్లు అవుతుంది అనమాట. అయితే మనకేమడిగింది ఇక్కడ, సో దానికి వైశాల్యం ఎంత అన్నాడు, వైశాల్యం ఫార్ములా సో ఎల్ ఇంటూ బి కాబట్టి ఎల్ ఇంటూ బి ఈక్వల్ ఏమొస్తుంది చెప్పినప్పుడు సో 24 × 7 ఈ రెండు గుణిస్తే మనకు వచ్చేటువంటిది ఆన్సర్ అనమాట. సో ఎంత మొత్తం 168 చదరపు సెంటీమీటర్లకు సమానం కావడం జరుగుతుంది. గుణిస్తే మనకు వచ్చేది 168 కాబట్టి సో దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం 168 చదరపు సెంటీమీటర్లకు సమానం కావడం జరిగిందనమాట. సో నెక్స్ట్ 15వ క్వశ్చన్ చూడండి. 15వ క్వశ్చన్ ఏముందంటే ఒక టీవీ ప్రకటన వేల రూపాయలు 15,000 మరియు దానిని అమ్మిన వేల 10,500 రూపాయలు. అయితే రుసుము శాతం ఎంత, మరి రుసుము అంటే ఏం చెప్పండి, రుసుము అంటే తగ్గింపు అనమాట, డిస్కౌంట్ అనమాట. దాని ఒక పర్సెంటేజ్ ఎంత అన్నాడు. అయితే మనకు తగ్గింపు ఎంత చెప్పండి, ఇక్కడ ఫస్ట్ చెప్పిందేమో ఇంత ఇచ్చిందేమో ఇంత అనమాట. కాబట్టి వీటి మధ్య తేడా ఏంటంటే రుసుము ఎంత మనకు, డిస్కౌంట్ ఎంత మనకు, డిస్కౌంట్ వీటి మధ్య తేడా 15,000 మైనస్ 10,500 చెప్పండి. సో 4,500 రూపీస్ అంటే మనకి ఇచ్చిన డిస్కౌంట్ ఎంత మనకు 4,500 అనమాట. మరి రుసుము శాతం అంటే ఏం చేస్తాం మనము, సో రుసుము శాతము ఈజ్ ఈక్వల్ టు రుసుము 4,500 రుసుము బై ప్రకటన వేల ఎంత ఉంది చెప్పండి, ఇక్కడ మనకి 15,000 కాబట్టి గుర్తుపెట్టుకోవాలా. రుసుము శాతము ఈజ్ ఈక్వల్ టు రుసుము బై ప్రకటన వేల ఇంటూ సో 100 అనమాట. ఇప్పుడు క్యాన్సిల్ చేసి ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి ఇక్కడ సో 2 zeros 2 zeros 1 0 1 0 క్యాన్సిల్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 450/15 ఉంది, ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. 15 × 15 15 × 3 45 0 ఇక్కడ. కాబట్టి సో రుసుము శాతం ఎంత మనకు 30% అనమాట. కాబట్టి డిస్కౌంట్ ఏంటంటే 30%కి సమానం కావడం జరిగిందనమాట. తర్వాత 16వ క్వశ్చన్ చూడండి. 16వ క్వశ్చన్ ఏముందంటే x/5, x/4, x/2, x/3, 2x ఎక్స్ గ్రేటర్ దాన్ 0ల మధ్యగతము 15 అయితే ఎక్స్ విలువ ఎంత అన్నాడు ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ మనకు ఏం చేస్తాం, ఫస్ట్ మధ్యగతం అంటే మనము ఇచ్చినటువంటి దత్తాంశాల విలువలు మనము ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో రాస్తాము. అయితే మనం ఫస్ట్ ఆరోహణ క్రమంలో రాస్తాం మనము. అయితే ఇక్కడ మేము విలువలు గమనిస్తే సో ఇవన్నీ విలువలు లవాలు సమానంగా ఉండి హారాలు మాత్రమే తేడా ఉన్నాయి. కాబట్టి ఆరోహణ క్రమం అంటే ఏమైతే చెప్పండి, లవాలు సమానంగా ఉన్నప్పుడు హారం ఏదైతే పెద్దగా ఉంటుందో అది మనకు పెద్ద విలువ అవుతుంది అనమాట. కాబట్టి ఫస్ట్ ఏం వస్తుంది ఇక్కడ మనకి హారం 5 పెద్దగా ఉంది కాబట్టి x/5 చిన్న విలువ, తర్వాత x/4, తర్వాత x/3, తర్వాత x/2, తర్వాత 1x, x/1 ఇక్కడ ఏముంది ఇక్కడ 2x అనమాట. ఇవి మనకు ఆరోహణ క్రమంలో ఉన్నటువంటి సో విలువలు అవుతాయి అనమాట. అయితే వీటి మధ్యగతం ఏం చేయాలి మనము, సో ఇవి మనకు 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 వదిలిపెట్టేస్తే మధ్యలో మనకు 2 విలువలు ఏం చేస్తాం మనం, ఆ 2 విలువల సగటును మనం మధ్యగతంగా తీసుకుంటాం అనమాట. మరి లెక్క ప్రకారం మధ్యగతం 15 కాబట్టి వీటి సగటు దీనికి సమానం చేస్తాం మనము. సో x/3 + x/2 సో /2 ఈక్వల్ టు
15 అనమాట. మరి 2 అవతలపోతే గుణిస్తారు కాబట్టి ఇక్కడ ఏముంటుంది అప్పుడు x/3 ప్లస్ x/2 ఈక్వల్ అయితే ఇప్పుడు 2 × 15 30 అవుతుంది అనమాట. మరి వీటికి కాసా కడితే సో 3 రెంట్ల 6 క్రాస్ మల్టిప్లై చేస్తే 2 × x 2x 3 × x 3x మొత్తం ఎంత 2x + 3x 5x ఈక్వల్ అయితే ఇక్కడ 30 అవుతుంది అనమాట. మరి క్యాన్సిల్ చేస్తే 5 × 5 5 6 30 అప్పుడు x ఎంత వస్తుంది చెప్పండి. x సో 6 × 6 6 ఎంత 36 కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. కాబట్టి x విలువ ఎంత అంటే 36కు సమానం కావడం జరిగిందనమాట. నెక్స్ట్ 17వ క్వశ్చన్ చూడండి ఏముందంటే సో 2a + b = 4x² - 2x + 12 a - b = 5x² - 13x + 9 అయినా సో ఏ విలువ ఎంత అని ఇక్కడ ఇది చాలా సింపుల్ చూడండి. ఫస్ట్ అయితే మనము ఇది 2a + b విలువ ఇదేమో a - b విలువ ఈ రెండు కూడా మనము కలుపుదాం. అప్పుడు కలిపితే ఏమొస్తుంది ఇక్కడ మనకు 2a + 1a మొత్తం 3a అవుతుంది ఇక్కడ. కానీ ఇక్కడ ఏముంది +b - b రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఇక్కడ సజాతి పదాలు కుడితే ఏమొస్తుంది చెప్పండి 4x² + 5x² మొత్తం ఎంత 4 + 5 సో 9x². సో -2x - 13x ఎంత అయిపోయింది మొత్తం -15x అనమాట. తర్వాత 12 + 9 ఎంత అయిపోయింది 21కి సమానం అవుతుంది. సో మనకు కావాల్సిన ఏ కాబట్టి ఏం చేస్తే ఇక్కడ నేను ఇక్కడ దీని నుంచి మనము ఈ 9 15 21 3 కూడా మనకు 3 యొక్క గుణిజాలు కాబట్టి సో 3ను కామన్ తీస్తే లోపల ఏమంటుంది అప్పుడు సో 3 3 9 కాబట్టి 3x². సో 3 15 కాబట్టి -5x. సో 3 21 కాబట్టి +7 అనమాట. ఇక్కడ ఇదేం చెప్పండి 3a యొక్క విలువ అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం ఈ 3 క్యాన్సిల్స్ మనకు వచ్చేది ఏ విలువ అనమాట. ఏ ఈక్వల్ అవుతారు మనకు సో 3x² - 5x + 7కు సమానం కావడము జరిగింది. కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 18వ క్వశ్చన్ చూడండి ఏమిచ్చినాడు ఇక్కడ ఒక తరగతిలో బాలికల మొత్తం సంఖ్య 152 బాలుర కన్నా బాలికలు 20 ఎక్కువ ఉన్నారంట. అయితే బాలుర సంఖ్య ఎంత ఇక్కడ చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో బాయ్స్ మనం ఎక్స్ వాటి సంఖ్య ఎక్స్ అనుకుంటే గర్ల్స్ యొక్క సంఖ్య ఎంత వీళ్ళకి 20 ఎక్కువ ఉండాలి కాబట్టి x + 20 అవుతుంది అనమాట. వీరి మొత్తం ఎంత సమానం 152 కాబట్టి రెండు కూడాలి మనము. సో x + 20 = 152 అనమాట. x + x ఎంత 2x అవుతుంది. ఈ 20 అవతల పోతే మైనస్ అవుతుంది కాబట్టి 152 - 20 ఎంత సో 132 అవుతుంది అనమాట. మరి x ఏమొస్తుంది చెప్పేటప్పుడు 132 సో 2 క్యాన్సల్ చేస్తే 2 ఎక్కం 2 6 12 2 6 12 కాబట్టి మనకి ఎంత వచ్చిందంటే 66. మరి x అంటే బాలుర సంఖ్య కాబట్టి సో మొత్తం బాలుర సంఖ్య ఎంత అయిపోయినప్పుడు 66కు సమానం కావడము జరిగిందనమాట. తర్వాత 19 చూడండి 19 ఏముందంటే ఇక్కడ సో 4096 ఘనమూలము మరియు 144 వర్గమూలాల సో మొత్తం ఎంత అన్నాడు. మనకి ఘనమూలం అంటే ఏంటి క్యూబ్ రూట్ ఆఫ్ కాబట్టి సో క్యూబ్ రూట్ ఆఫ్ 4096 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ స్క్వేర్ అంటే 2 ఉంటుంది ఏం లేకుంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 144 విలువ ఎంత ఇక్కడ అయితే మీకు తెలుసు ఆల్రెడీ. సో 4096 యొక్క ఘనమూలం ఎంత చెప్పండి సో 16కు సమానం అవుతుంది. ఎందుకంటే దీన్ని 16 క్యూబ్గా రాసుకోవచ్చు మనం. 16 క్యూబ్ అంటే ఎంత 4096 అనమాట. అప్పుడు ఇక్కడ క్యాన్సల్ అయిపోతుంది. తర్వాత మరి 144 యొక్క వర్గమూలం ఎంత 12 కాబట్టి 12 ఇక్కడ ఈ రెండు కూడితే మనకు వచ్చేది అంటే 28 వస్తుంది. కాబట్టి సో క్యూబ్ రూట్ ఆఫ్ 4096 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 144 విలువ ఎంత అంటే సో 28కి సమానం కావడం జరిగింది అనమాట. తర్వాత 20వ క్వశ్చన్ చూడండి. 20వ క్వశ్చన్ ఏముందంటే ఒక సమఘనం యొక్క ప్రకృతల వైశాల్యము 1296 cm² అయినా దాని ఘనపరిమాణం ఎంత అంటే సమఘనం యొక్క ప్రకృతల వైశాల్యం ఫార్ములా 4a² అనమాట. ఇది ఎంత సమానం ఇది సో 1296కి సమానం అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది ప్రకృతల వైశాల్యం కాబట్టి ఇప్పుడు a² ఏమొస్తుంది చెప్పండి 4 అక్కడ పోతే భాగిస్తారు కాబట్టి 1296/4 అనమాట. క్యాన్సల్ చేద్దాం మనము 4 ఎక్కం 4 4 ముళ్ళ 12 4 రెంట్ల 8 ఇక్కడ సో 4 కాబట్టి మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ 324 వచ్చింది. మరి a² = 324 అయితే మరి ఏ ఎంత చెప్పేటప్పుడు సో ఏ ఎంత √20 దీని యొక్క వర్గమూలం ఎంత వస్తుంది మనకు. దీన్ని ఏం రాసుకోవచ్చు మనం 18² రాసుకోవచ్చు కాబట్టి సో ఏ ఎంత అంటే 18 వచ్చింది మనకు. అంటే 324 యొక్క వర్గమూలం 18 కాబట్టి a = 18 వచ్చింది మనకి. అయితే మనకి కావాలి మనకి సమఘనం యొక్క ఘనపరిమాణం కావాలి మనకు. మరి సమఘన ఘనపరిమాణం భుజం ఇంటూ భుజం కాబట్టి a × a అనమాట. అంటే 18 × 18 × 18 ఈ 3 గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ అంటే సో 5832 ఘనపు సెంటీమీటర్లు. కాబట్టి ఇది మనకు సమఘనం యొక్క ఘనపరిమాణం కావడం జరుగుతుంది అనమాట. ఇవి సో డిఎస్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్లు ఉన్నటువంటి క్వశ్చన్లు అనమాట ఇవి. అయితే మిగతా క్వశ్చన్లు మిగతా వీడియోలో చెప్పుకుందాము. థ్యాంక్ యూ.